భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. నగల వ్యాపారంలో అగ్రగామిగా పేరున్న లలిత జ్యువెలర్స్ నేడు సికింద్రాబాద్లో తన 61వ షోరూంను ప్రారంభించింది. ఈ షోరూంను లలిత జ్యువెలర్స్ అధినేత గుండుబాస్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తన తనయుడు హిత్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడారు. తనదైన స్టైల్లో ఇక్కడి నుండి వచ్చిన ఆభరణం ఫోటోతో పాటు ఎగ్జిబిషన్ తీసుకుని 4 కాదు 40 షాపుల్లో లేదా 400 షాపులతో రేటును కంపేర్ చేసి తక్కువగా ఉంటే అప్పుడు కొనండి అని తనదైన స్టైల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా 15 షోరూంలు అతి త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. బంగారం రేటు చాలా విపరీతంగా పెరిగింది. గత అక్షయ తృతీయకు ఇప్పటికీ గ్రామ్ బంగారం పైన దాదాపు 4,500 పెరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆభరణాల్ని తక్కువ బరువులో పెద్ద సైజుతో అనేక రకాలను బంగారం ప్రియుల చెంతకు తీసుకుని వస్తున్నామని తెలిపారు. బంగారం ఏ రోజు కొన్నా కూడా నష్టపోవడం ఉండదని స్పష్టం చేశారు. బంగారం ఇప్పుడే కొనండి, ఇంకా ఆలస్యం ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. बैग लीडर ने తీసుకు dancer lo vechna na vechna
ఏందన్నా మనందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు సికింద్రాబాద్లో మీ లలితా జ్యువెలరీ 61వ షోరూము ఓపెన్ చేసినాము. సో ఇంకా మీకు తెలిసిన విషయమే, రాబోయే రోజుల్లో ఇంకా ఒక 15 షోరూంలు అతి త్వరలో ఓపెన్ చేస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త కొత్త మోడల్స్. ఇప్పుడు బంగారం ధర బాగా ఎక్కిపోయింది వల్ల మేము చాలా వరకు లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ చాలా వరకు అంటే ఎంతకెంత తగ్గించాలంటే చూసేదానికి సైజు తగ్గకుండా వెయిట్ తగ్గించేదానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు గ్రాము కొంటే 10,000 దాటేస్తుంది, 11-12,000 వస్తుంది గ్రాము, ఒక్క గ్రామ్. ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు. అప్పుడులో ఒక కాసు వచ్చేది అంటే ఒక సవర. సో రేట్లు బాగా ఇంకా రాబోయే రోజుల్లో రేటు ఇంకా ఎక్కద్ది. కాబట్టి బంగారం ఏ రోజు కొన్నా కూడా ఆ రోజు మీరు చీపే అనుకోవాలి. పోయిన అక్షయ తిథికి ఈ అక్షయ తిథికి దగ్గర 3,000 పర్ గ్రామ్, 3,000 మీద జిఎస్టీ, 3,000 మీద వేస్టేజ్ అంటే తరుగు అన్నీ చూస్తే దగ్గర 4,500 రేటు ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు కూడా లేట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా కొనినా కూడా నేను చెప్తున్నాను పర్సనల్గా, ఈరోజు కూడా చీపే అనిపిస్తుంది మీకు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత చూస్తే ఆ రోజు కొనుంటే బాగుండేదే. సో మీరు ఎప్పుడైనా కూడా బంగారము ఏ రోజు కొనినా అది చాలా చీపే అనుకొని కొనండి. మీ లలితా జ్యువెలరీతో ఇప్పుడు సికింద్రాబాద్లో పాట్ మార్కెట్, మీ లలితా జ్యువెలరీతో ధరలు ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. 4 కాదు, ఇక్కడ 40 షోరూమ్తో కంపేర్ చేయండి, 400తో చేయండి. ఎన్ని షోరూమ్లు ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆటోలో కూడా పోవాల్సిన అవసరం లేదు, స్కూటర్లో పోవాల్సిన అవసరం లేదు. నడిచే పోయేసి మీరు కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకుంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి బాబో, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు లలితా జ్యువెలరీ నా బాబు పరిచయం చేయమంటారా? నా కుమారుడు, నాకు 2 కూతురులు ఉన్నారు. వాళ్ళు చదువుకున్న దానికి హీత్ నా పాప 2 మీరు చూసే ఉంటారు. వాళ్ళిద్దరు వీళ్ళు నా సోదరులు, నా ఫ్రెండ్స్, నా బ్రదర్స్ అందరూ. మా షాప్ ఓనర్ మా అన్నగారు, మా అన్న మాకు చాలా సపోర్ట్ చేశారు. సికింద్రాబాద్లో ఈ షాప్ ఓపెన్ చేసేదానికి ఫుల్గా ఏం అడిగినా నువ్వు నేను మాట్లాడలేదు. అది కాకుండా నవ్వుతా చేశారు. కొందరైతే బాధపడతా చేస్తారు, ఆయన నవ్వుతా చేశారు. చాలా ఆల్టరేషన్ చెప్పారు. గురించి నేను మాట్లాడకపోతే వేరే వాళ్ళతో చెప్తే వాళ్ళేం చెప్తారండి. నా బాధలు నా కష్టాలు నేను చెప్పాలి. నేను ఎవరినో పెద్ద సెలబ్రిటీని పెట్టుకొని చెప్పిస్తే అది వాళ్ళ పెయిన్ ఉంటుంది కదా. నాకు పెయిన్ ఉంది, ఆ పెయిన్ నేను చెప్తే బాగుంటుంది. నా బదులుగా ఇంకొకటి ఏడమంటే అట్లా నేనే ఏడుస్తాను. మీరంతా మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేసిన వల్లనే ఈరోజు లలితా జ్యువెలరీ ఈ లెవెల్లో ఉంది. పబ్లిక్ సపోర్ట్ ఫుల్గా ఉంది, మీడియా సపోర్ట్ ఫుల్గా ఉంది. మీడియా సపోర్ట్ లేకపోతే పబ్లిక్కి తెలియదు లలితా జ్యువెలరీ ఎవరని చెప్పేసి, ఈ గుండు ఎవరని చెప్పి తెలియదు. సో ఈ మీడియానే చాలా ఈ గుండును హైలైట్ చేసింది. సో చాలా అందరికీ థ్యాంక్స్. ఇంకా రాబోయే రోజుల్లో అతి త్వరలో మళ్ళీ మీట్ అవుతాము, మళ్ళీ కలుస్తాము, మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాం. మిగతా షోరూమ్కి మా షోరూమ్కి డిఫరెన్స్ ఏముందో అనేది మీరు లలితా జ్యువెలరీకి రండి. మీ నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. 4 కాదు 40 షోరూమ్తో కంపేర్ చేసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కొనేసుకోండి. అది నేను చెప్తున్నాను. నేను ఒక్కరోజు కూడా 450 కోట్లు ఖర్చు పెట్టి మీడియాలో నేను చెప్పినాను, డబ్బులు ఎవరికి ఊరికేం రాదు. ఒక్కరోజు కూడా ఎక్కడ కూడా లలితా జ్యువెలరీ నగలు కొనుక్కోండి ఆ మాట నేను చెప్పలేదు. కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే మీకు తెలిసిందే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. నమస్కారం. ఇంతమంది